మీడియా సోదరులకు మీ అత్తులూరి సుబ్బు ధన్యవాదాలు తెలియజేస్తూ పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థి చదువుకు 60,000 ఆర్థిక సహాయం అందించడమైనది. నరసరావుపేటలో నివాసం ఉంటున్న పెరుమాళ్ల కోటేశ్వరరావు సునీత దంపతుల కుమారుడు గుజరాత్ యూనివర్సిటీ నందు ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి వ్యాపారం నష్టపోవడమే కాక తల్లి ఇంట్లో కుట్టు మిషన్ కుడుతూ జీవనం సాగిస్తున్నారు. వ్యాపారం నష్టం వచ్చి డబ్బులు బయట తీసుకురాలనే పరిస్థితుల్లో ఎంతో మందిని అడిగినా డబ్బులు అందకపోవడం, ఫీజు సమయం అయిపోయి కాలేజీ యాజమాన్యం ఒత్తిడి పెరగడంతో ఏం చేయాలో తెలియక తెలిసిన వ్యక్తుల ద్వారా తన బిడ్డ చదువుకై సహకరించాలని ఆ దంపతులు పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం దృష్టికి తీసుకువచ్చి తన బిడ్డ చదువు మధ్యలో ఆగితే భవిష్యత్ ఆగిపోతుందని ప్రాధేయపడగా కష్టంలో ఉన్న వారికి ధైర్యం చెప్పి వారి బిడ్డ చదువుకు కావలసిన 60,000 ఆర్థిక సహాయం మిత్రుల తోడ్బాటుతో అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆ తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా పిల్లల చదువుకై లేదా పెద్దల హాస్పిటల్ ఖర్చులకు మేము ఎప్పుడూ ముందుంటామని తెలిపారు. పాస్ రావడంతో 1 సంవత్సరం నుంచి తను ఖాళీగా ఉండటం, అలానే ఈ సోదరి టైలరింగ్ చేస్తూ ఉంది ఇంట్లోనే. వీళ్ళ బిడ్డ చదువు నిమిత్తమే నిన్న మెసేజ్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఆర్యవైశ్య సోదరులందరూ కూడా వారి వారి సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని అందరూ ఆర్యవైశ్య సోదరులందరూ కూడా నిన్న వారికి తోచిన సహాయాన్ని వాళ్ళు అందించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వీళ్ళని పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం కమిటీ ఆధ్వర్యంలో నిన్న వచ్చినటువంటి అమౌంట్ని ఈరోజు వీళ్ళ చేతికి అందించాము. దీనిలో 60,000 రూపాయలు వీళ్ళకి ఈరోజు ఇవ్వడం జరిగింది. వాళ్ళ బాబు చదువుకి 3rd ఇయర్కి ఈ అమౌంట్ ఇస్తే సరిపోద్దని చెప్పి తెలియజేశారు. దానిలో భాగంగా ఈరోజు వీళ్ళకి అమౌంట్ ఇచ్చాం. ముఖ్యంగా మనం పెట్టే ప్రతి మెసేజ్కి స్పందించి నర్సరావుపేటలోని ముఖ్యంగా ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరుడు మంచిగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ మధ్య 1 కోటి రూపాయలు పైన చేయడం జరిగింది. అలానే ఈ గడిచినటువంటి 6 నెలల్లో దాదాపుగా ఈ దీంతో కలిపి 8 లక్షల రూపాయల పైన ఇప్పటిదాకా కూడా మనం సహాయ సహకారాలు అందించాం. దీంట్లో ప్రతి ఒక్క చదువుకునే బిడ్డకి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా మన ద్వారా వాళ్ళకి వెళ్తుంది. అయితే కొద్ది గొప్ప ఇవ్వటం కాదు, సంవత్సరానికి సరిపడా వాళ్ళ సంవత్సరానికి ఎంత అయితే అవుతుందో దాన్ని మొత్తాన్ని కూడా మనం అందించడం జరుగుతుంది. వాళ్ళు దీని పరంగా వాళ్ళు మనకు తెలియజేసింది, ఆ బాబు చదువుపై ఉద్యోగం వస్తే ఖచ్చితంగా ఇంకా ఎవరన్నా వాళ్ళలాంటి బిడ్డలు ఎవరన్నా చదువు కావాల్సి వస్తే వారికి కూడా వీరికి తోచినంత సాయాన్ని అందిస్తామని చెప్పి మనకు మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు వీళ్ళకి అందించాం. వీళ్ళ తరపున అలానే పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున నిన్న ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము. నా పేరు సునీత. మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, 3వ సంవత్సరం. గుజరాత్ స్కాలర్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అబ్బాయి ఫీజు కోసం వేరే వాళ్ళు అడిగితే సుబ్బు గారి పేరు పలానా సుబ్బు గారి పేరు చెప్పారు ఆర్యవైశ్య. ఆ సార్ దగ్గరికి వస్తే చెప్పాను అన్ని విషయాలు చెప్తే సార్ హెల్ప్ చేస్తున్నారు. అందుకని అందరితో కలిపి సహాయం చేశారు. అందరూ 60,000 అమౌంట్ సుబ్బు కంప్లీట్ చేయండి. ధన్యవాదాలు. నాకు అందరూ సహాయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను.